జైన్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నిన్నైతే చాలామంది అయితే కామెంట్ చేశారు, అలాగే ఇన్స్టాలో కూడా మెసేజ్ చేశారు. సో వాళ్ళకైతే ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వలేదన్నమాట. ఒకవేళ రెస్పాండ్ అవ్వలేదంటే మిమ్మల్ని ఇగ్నోర్ చేసినట్టు కాదు, ఆ టైంకి నేను ఏదో వర్క్లో ఉన్నట్టు. సో ఇది కొంచెం మీరు అర్థం చేసుకోండి. సో డైరెక్ట్ టాపిక్లో వచ్చేస్తాను. ఇంకా ఈ ఇంట్రడక్షన్ అంతా మనకు అనవసరం. కానీ మెయిన్ వచ్చేసి ఏంటంటే ఈ కామెంట్స్ చదివాను, ఇన్స్టాగ్రామ్ ఈ మెసేజ్ చదివినమాట 90% ఏంటంటే అడిగిన క్వశ్చన్సే మళ్ళీ అడుగుతున్నారన్నమాట. ఆల్రెడీ నేను ముందు 2 వీడియోస్లో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకరికి వచ్చిన డౌట్ ఇంకొకరికి రావడం కామన్. అలాంటి ఫస్ట్ వీడియో చూస్తే మీకు సరిపోద్ది కదా. హైట్ గురించి మళ్ళీ హైట్ అడుగుతున్నారు. నేను ఆల్రెడీ చెప్పాను, ఎస్టీ వాళ్ళకి మాత్రం రిజర్వేషన్, ఇంకెవరికి హైట్ రిజర్వేషన్ లేదని చెప్పాను. నెక్స్ట్ హై సైట్ గురించి చెప్పాను. లేజర్ ట్రీట్మెంట్ చేయించుకోండి, ఒకవేళ మీకు 45 days టైం ఉంటుంది. ఇప్పుడే చేయించుకుంటే కనుక మీరు స్పెట్స్ యూజ్ చేస్తూ కూడా రన్నింగ్ చేయొచ్చు, మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదని చెప్పాను. అది అలా ఉందా. నెక్స్ట్ పైల్స్ గురించి చెప్పాను, పైల్స్ ఉంటే ప్రాబ్లం అవుద్దని. మళ్ళీ మెయిన్ వచ్చేసి ఏంటంటే కంటిన్యూస్గా అడిగే డౌట్స్ ఏంటంటే ఇవే. కట్ ఆఫ్ అడుగుతున్నారన్నమాట. కట్ ఆఫ్ ఎన్నిసార్లు చెప్పాలి బ్రదర్ మీకు? ఇప్పుడైతే మీకు ఎవరు కట్ ఆఫ్ చెప్పలేరు, మీరు అంతలా అడుగుతున్నారు కాబట్టి నేను కీ రాగానే అయితే పోల్ పెడతాను. పోల్ పెడితే మనకు చాలామంది వీడియోస్ చూస్తున్నారు కదా, మినిమం ఒక అంచనా స్కోర్ పెడతారు. 80 వచ్చిందని పెడతారు, 90 వచ్చిందని పెడతారు, లేదా 100 వచ్చిందని పెడతారు. దాన్ని బట్టి అయితే మనం ఫిజికల్ కట్ ఆఫ్ ఒక అంచనా వేయచ్చు అనమాట. ఇప్పుడే కట్ ఆఫ్ చెప్పలేము. సో కామెంట్స్ అయితే డౌట్స్ అయితే చదువుతున్నాను. ఎవరైనా కనుక కామెంట్ చేసి ఉంటే పూర్తిగా వీడియో అయితే చూడండి అనమాట. దయచేసి రెగ్యులర్గా అయితే కామెంట్స్ చెయ్యొద్దు. వీడియోస్ చూస్తున్నారు కదా ఆల్రెడీ. ముందు 2 వీడియోస్లో కనుక మీకు వచ్చిన డౌట్ కనుక క్లారిఫై అవ్వకపోతే అప్పుడు కామెంట్ చేయండి. ఓకే, నా డౌట్ ఈ 2 వీడియోస్లో దొరకలేదు అనుకుంటే కామెంట్ చేయండి. లేకపోతే ఎందుకు నేను మళ్ళీ చెప్పి యూజ్లెస్ కదా, అనవసరం అనమాట. సో చాలామంది ఏంటంటే బ్రదర్ మాకు రిప్లై ఇవ్వట్లేదు అంటారు. మన రిప్లై ఇవ్వడానికి బ్రదర్ తక్కువ మంది లేరు. ఎంతమంది అంటే చూపిస్తాను చూడండి. జస్ట్ ఈ స్టార్టింగ్ అనుకోండి, ఒకరు ఇద్దరైతే ఓకే, నేను రిప్లై అవ్వచ్చు అనుకోవచ్చు ఇండివిజువల్గా. చూడండి ఇంతమందికి ఒకసారి ఎలా రిప్లై ఇస్తాను చెప్పండి. ఇంకా ఇవి జస్ట్ ఇన్స్టాగ్రామ్ మాత్రమే. ఇంకా యూట్యూబ్లో కూడా ఎంతమంది కామెంట్ చేసి ఉంటారు. అర్థం చేసుకుని అయితే ప్రతి ఒక్కరికి ట్రై చేస్తాను 100%. అందుకే ఇండివిజువల్గా రిప్లై ఇవ్వట్లేదు అనమాట. ఇంతమందికి ఒకేసారి రిప్లై ఇవ్వలేనమాట. సో అర్థం చేసుకోండి. వీడియోలో అయితే తప్పకుండా ప్రతి ఒక్కరు కామెంట్ అయితే చదువుతాను, ప్రతి ఒక్క డౌట్ అయితే క్లియర్ చేస్తాను అనమాట. వీడియో అయితే పూర్తిగా చూడండి. ఒకవేళ మిస్ అయితే కనుక మళ్ళీ చెప్పండి, మళ్ళీ నేను తప్పకుండా చేస్తాను అనమాట. సో ఇప్పుడైతే యూట్యూబ్లో కామెంట్స్ అయితే చదువుతాను. రిపీటెడ్ కామెంట్స్ అయితే చదవను, ముందే చెప్తున్నాను. రిపీటెడ్ క్వశ్చన్లు అయితే చదవను. హైట్ గురించి కానీ, నెక్స్ట్ వెయిట్ గురించి కానీ, నెక్స్ట్ ఐ సైట్ గురించి కానీ, నెక్స్ట్ మెయిన్ కట్ ఆఫ్ గురించి కానీ, నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ గురించి మరీ ఎక్కువ అడుగుతారు. ఈడబ్ల్యూఎస్ అనవసరంగా చెప్పినాను నేను, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అని చెప్పి. ఏం కాదు, అవుద్ది. ఫస్ట్ ఇప్పుడు టెన్షన్ భయపడకండి అనమాట. సో యూట్యూబ్ కామెంట్స్ అయితే చదువుతాను. థ్యాంక్ యూ బ్రదర్, మంచి రీచ్ అయితే ఇస్తున్నారు. దానికి చాలా హ్యాపీగా ఉంది నాకు. కానీ కామెంట్స్ చదివేటప్పుడు మాత్రం తీరిపోతుంది నాకు. సో ఫస్ట్ నుంచి చదువుతున్నాను కామెంట్స్. సో కాంప్లిమెంట్స్ అయితే చదవను అనమాట. నా కాంప్లిమెంట్స్ ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మనస్ఫూర్తిగా. నా సిఎస్ఎఫ్ ఫైర్ ఎగ్జామ్ కబ్ హువా బాయ్, అది ఇంకా ఉంటుంది బ్రదర్. రీసెంట్గా అయింది కదా ఈ ఈవెంట్స్ ఉంటుంది, ఒక 1 or 2 monthsలో ఉంటుంది అనమాట. నా కామెంట్ చదవలేదన్న సృజన సిస్టర్ అంట. సిస్టర్ చెప్పాను కదా మీ కామెంట్ గురించి. నెక్స్ట్ బ్రో సిఆర్పిఎఫ్ సిఎస్ఎఫ్ జాబ్ స్కోర్ సేఫ్ స్కోర్ ఎంత ఉంటుంది? సిఆర్పిఎఫ్ అంటే పర్లేదు బ్రదర్, తక్కువే ఉంటుంది. నెక్స్ట్ సిఎస్ఎఫ్ అంటే కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. 95+ ఉండొచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు 2 yearsలో కూడా ఎక్కడ కూడా సిఎస్ఎఫ్ స్కోరే తక్కువ లేదనమాట. నెక్స్ట్ అన్న నాది సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఈవెంట్స్ అయిపోయి ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎప్పుడు అవుతాయి ఎగ్జామ్స్? జీడీ కన్నా ఈజీనా హార్డ్నా? బ్రో మెయిన్ ఏంటంటే జీడీ బిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ అది ఏదైతే ఉందో అదైతే ఎగ్జామ్ అయితే ఈజీ అనమాట. మెయిన్ దానికి వచ్చి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉండదు. నేను కూడా దానికి అటెంప్ట్ చేశాను. కాకపోతే ఏంటంటే నా ఫిజికల్ చాలా అస్సాంలో ఎక్కడ వచ్చిందనమాట. సో అందుకే నేను ఫిజికల్గా అయితే వెళ్ళలేదు. దానికి కూడా 5 km రన్నింగే కదా. సో అదైతే మీకు అంత హార్డ్ ఉండదు. సో ఈజీగా అయిపోతుంది. నెక్స్ట్ బ్రదర్ చాలామంది ఏంటంటే నేను తమిళలో డౌట్స్ అని పెట్టాను కదా, స్పెల్లింగ్ అది నా తప్పు కాదు బ్రదర్ బాబు, అది ChatGPT చేసిన మోసం, ప్లీజ్. నెక్స్ట్ అన్న నేను తెలంగాణ స్టేట్ ఎస్టీ క్యాండిడేట్, హైట్ 167. తెలంగాణలో ఎస్టీ కేటగిరీకి కట్ ఆఫ్ ఎక్కువ. యూఆర్ కేటగిరీ కన్నా నేను కేటగిరీకి స్కోర్ చేస్తే యూఆర్ కేటగిరీలో జాబ్ వస్తా. హైట్ 170 లేదు 167 ఉంది. మెయిన్ ఏంటంటే బ్రదర్ నీ కామెంట్ నాకు అర్థమైంది. ఎస్టీ వాళ్ళకి హైట్ వచ్చేసి 162. ఓకే, ఇక్కడైతే నువ్వు హైట్ క్వాలిఫైడ్. నెక్స్ట్ నీకు
ఎస్టీలో కనుక జాబ్ దొరకలేదు అనుకో, నీకు యూఆర్కి సంబంధించి మార్క్స్ వస్తే కనుక నీకు ఆ జాబ్ తప్పకుండా దొరుకుతుంది. మెయిన్ ఏంటంటే యూఆర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ, అందులో జాబ్స్ ఎవరికైనా వస్తాయన్నమాట. సపోజ్ మీకు 120 మార్క్స్ వచ్చాయి, మీరు ఎస్టీ కేటగిరీ, కానీ మీ కేటగిరీలో మీకు జాబ్ దొరకలేదు. అప్పుడు యూఆర్కి ఎంత పెట్టారు కట్ ఆఫ్, యూఆర్ 117 పెట్టారు అనుకోండి, కానీ మీకు 120 మార్క్స్ వచ్చాయి కాబట్టి యూఆర్లో మీకు జాబ్ దొరుకుతుంది. యూఆర్లో మీకు మీకు వచ్చిన మార్క్స్ ఏ జాబ్ అయితే పోస్ట్ ఖాళీ ఉందో ఆ జాబ్ అయితే తప్పకుండా దొరుకుతుంది. ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఈ డౌట్ చాలా మందికి వస్తుంది అనమాట. నాకు తెలిసి ఈ డౌట్ నాకు కూడా వచ్చింది ఒకప్పుడు, కాకపోతే అప్పుడు చెప్పి వాళ్ళు ఎవరు లేరనమాట. అన్న రైట్ ఐ 6/6 ఉంది, లెఫ్ట్ ఐ 6/9 ఉంది, ఎనీ ప్రాబ్లం? ఏం ప్రాబ్లం అవుతుంది, ఎందుకంటే 6/6 అంటే నీకు 6 మీటర్లో పెట్టి చెప్పమంటాడు అంతే, అది ఏం ప్రాబ్లం ఉండదు. 6/9 అంటే సరే ఏం మేనేజ్ చేసేయచ్చు. నెక్స్ట్ థ్యాంక్ యూ నా ట్రైనింగ్ ప్రాబ్లం. మీరు ఒకసారి కానీ చెప్తున్నాను చూడండి, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ క్వాలిఫై అయ్యి కానీ మీరు ట్రైనింగ్కి వెళ్ళారనుకోండి, మీరు ఏ విధంగా కూడా వాడైతే మిమ్మల్ని తీసేయలేడు అనమాట. అస్సలు మిమ్మల్ని తీసే ఛాన్స్ 1% కూడా లేదు. ఇది గుర్తుపెట్టుకోండి అనమాట. మీరు అక్కడ ఎన్ని నాటకాలు అయితే చేసి వెళ్ళండి, ఎంత దొంగచోటని వెళ్ళండి, వన్స్ ఒకసారి గవర్నమెంట్ మెరిట్ లిస్ట్లో మీ పేరు యాడ్ అయిందా, మీరే తిరిగారు డబ్బులు కడితేనే మీరు వెనక్కి రాలేరు. ఇది మాత్రం 100% వాస్తవం. ఇప్పుడు నేను వచ్చేయాలన్నా సరే వాడికి మినిమం 3-4 lakhs కట్టే రావాలి. మెయిన్ ఏంటంటే పళ్ళు గురించి అడుగుతున్నారు, పుచ్చిపళ్ళు గురించి. మహేష్ అంటే ఎవరో కానీ అని పుచ్చిపళ్ళు ఉంటే రిజెక్ట్ చేస్తారు, తప్పకుండా రిజెక్ట్ చేస్తారు. తమ్ముడు పుచ్చిపళ్ళు ఉంటే రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేయరు, ఎందుకంటే వాళ్ళకి మెయిన్ వచ్చేసి మీకు సిమెంట్ పెట్టినట్టు కనబడకూడదు పళ్ళు గురించి. నెక్స్ట్ ఈ పుచ్చిపళ్ళు కనబడకూడదు, రీమెడికల్ రాస్తారన్నమాట పుచ్చిపళ్ళు ఉంటాయి. సో అలాంటివి ఏంటంటే ముందే క్లియర్ చేసుకుని వెళ్ళండి. మెయిన్ వచ్చేసి పళ్ళు కానీ, నెక్స్ట్ చెవుల్లో బద్దకం అనమాట. చాలామంది గుళం కూడా తీసుకొని వచ్చేస్తారు. మా టైంలో కూడా ఒక 2-3 వచ్చారండి. సో ఈ గుళం అది క్లీన్ చేసుకుని వెళ్ళండి, ఏం కాదు, అయిపోద్ది అనమాట. అన్న జూన్ మంత్లో అగ్నివీర్ ఎగ్జామ్ ఉంది, ఈ జాబ్ గురించి సోషల్ మీడియాలో కొన్ని నెగిటివ్ టాక్స్ అయితే వస్తున్నాయి. నేను సూర్య అంట. తమ్ముడు అగ్నివీర్ ప్రొఫైల్ గురించి అయితే నేను నిన్నే ఒక తమ్ముడితో, నాకు తెలిసిన తమ్ముడితో మాట్లాడాను. సో వానైతే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అడుగుతాను. ఎందుకంటే నేను అక్కడ బాగోలేదు ఇక్కడ బాగుందని చెప్పాను అనుకో, రేపు పొద్దున్న నువ్వు ఆ జాబ్కి వెళ్ళి నన్ను తిట్టుకుంటావు. సో ఆ ఛాన్స్ అయితే నేను నీకు ఇవ్వను. నేను ఏదైనా సరే స్ట్రైట్గా చెప్తాను అన్నమాట. సో దీనికైతే నేను ఇంటర్వ్యూ చేస్తాను, మా తమ్ముడిని అడుగుతాను అనమాట. నెక్స్ట్ బ్రో నువ్వు ఏ ఇయర్లో జాబ్ కొట్టు, ఎన్ని మార్క్స్ వచ్చాయి? బ్రో నేను వచ్చేసి 2023 నోటిఫికేషన్, 2025లో ట్రైనింగ్ చేశాను. నా మార్క్స్ వచ్చేసి 119.067 రాసుకో. అన్న ఐసైట్కి లేజర్ సర్జరీ వెళ్ళాను చెప్పాను బ్రదర్. మీరు ముందు ఆ 2 వీడియోలు చూసి ఈ వీడియో దగ్గర రండి. బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళకి కొంచెం ఓకే, బ్యాడ్ కామెంట్స్ పెడతానంటే అది వాళ్ళ ఇష్టం. ఓకే, వాళ్ళకి నచ్చితే చేస్తారు, చూస్తారు, లేకపోతే చూడొద్దు. నాకు ఏం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నేను ఎవరు వ్యూస్ కోసం అయితే వీడియో చేయట్లేదు. ఎందుకంటే నేను ఎస్ఎస్సి చదివే టైంలో నాకు ఎవరైతే ఇలా మెడికల్ గురించి ఎవరో చెప్పేవారు లేరనమాట. సో ఏదో నాకు చెప్పేవారు లేరు కాబట్టి ఇలా నాలాగా చాలామంది వస్తారన్నమాట. ఎవరికి తెలియదు అనమాట, భయపడిపోతుంటారు. నేను యూట్యూబ్లో చూసి భయపడిన రోజులు ఉన్నాయి. సో అందుకే నేనైతే చెప్పడం స్టార్ట్ చేశాను అనమాట. సో ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే కనుక చూడదు బ్రదర్స్, ఏం పర్లేదు. ఎవరిని చూడమని కానీ ఏ రోజు సబ్స్క్రైబ్ చేయమని కానీ ఎవరిని అడగలేదు. మీకు ఇష్టమైతేనే చూడండి, లేకపోతే వద్దు, ఏం ప్రాబ్లం లేదు. ఓకేనా? కానీ కొంచెం మంది సీరియస్గా చూస్తారు కదా, వాళ్ళ గురించి అయితే ఎటువంటి బ్యాడ్ కామెంట్స్ చేయొద్దు అనమాట. నెక్స్ట్ అన్న నాకు 2 దవడ పళ్ళు లేదు, మెడికల్కి సొల్యూషన్ ఏమైనా ఉంటే చెప్పన్న. పళ్ళు లేవంటే తమ్ముడు సిమెంట్ పెట్టించే, ఏం కాదు. ఎందుకంటే సిమెంట్ పెట్టించాక మ్యాక్సిమం నీకు మెడికల్ అయ్యే టైం క్లియర్ అయిపోద్ది అనమాట. ఆ టైంకి నీకు ఆడు సిమెంట్ ఉందా లేని చెప్పి పన్ను పీకి చూడదు, జస్ట్ లైటే చెక్ చేస్తారు అంతే. ఓకే పుచ్చిపళ్ళు ఉన్నాయా, మెయిన్ వచ్చేసరికి పుచ్చిపళ్ళు ఉన్నాయని చెక్ చేస్తారు అంతే, అయిపోతుంది, క్వాలిఫై అయిపోతుంది. ఆ పంచే. అన్న నేను 41 పెట్టాను, ఏపీ ఎస్టీ ఏమైనా ఛాన్స్ ఉంటుందా, రన్నింగ్ కొట్టవచ్చా? 41 అంటే తమ్ముడు ఎస్టీ కేటగిరీ అంటున్నాం, తప్పకుండా ఉంటుంది తమ్ముడు, ప్రాక్టీస్ చేయి. ఎవరో బాలు అంట. అన్న నాకు 2006లో కిడ్నీ సంబంధించిన సర్జరీ అయింది. ఓకే, అయితే నేను ఆర్మీలో ఏ బోర్డు రన్నింగ్ కొట్టి మెడికల్ పోయింది. ఓకే, ఫస్ట్ బోర్డు రన్నింగ్ కొట్టి మెడికల్ పోయింది. నేను ఎస్ఎస్సి ఎగ్జామ్ మంచిగా రాసా. తమ్ముడు మెయిన్ ఏంటంటే మీకు ఆర్మీ ఉన్నంత హార్డ్గా ఎస్ఎస్సి మెడికల్ అయితే ఉండదు, ఇది మాత్రం 100% నిజం. ఆర్మీలో ప్రతి ఇంచు కూడా చెక్ చేస్తారు. మీకు ఎస్ఎస్సీలో అంత ఖాళీ ఉండదు కదా, ఆడికి అంత ఇంచు అయితే చెక్ చేయడు, జస్ట్ పైన చెక్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు అంతే. ఒకవేళ మరీ మన దరిద్రం బాగోపోతే ఎవడో తలతెక్కలోడు తగిలితే తప్ప 100% అయితే మెడికల్ అయిపోద్ది. మీరు భయపడితే వెళ్ళకండి. నేను వచ్చేసి అన్న నేను ఏపీ ఈడబ్ల్యూఎస్ జనరల్ నాకు 74 మార్క్స్ వస్తున్నాయి, నాకు ఏదో ఒక జాబ్ వస్తుందా లేదా కష్టం అంట. వెంకీ అంట తమ్ముడు తప్పకుండా వస్తుందా, ఎందుకంటే 74 అంటే తక్కువ స్కోర్ కాదు. మా టైంలో కూడా ఆల్మోస్ట్ 70, 68 కూడా ఒక జాబ్ వస్తుంది అనమాట. ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీ మనకు పోస్టులు మిగులుతాయి అనమాట. అట్లీస్ట్
ఎక్కువ పోస్టులు ఏ జాబ్ ఉంటే బీఎస్ఎఫ్ కానీ సిఆర్పిఎఫ్ ఉంటే ఆ జాబ్ అయినా సరే వస్తాయి అన్నమాట. భయపడదు. రన్నింగ్ స్టార్ట్ చేయి అన్న. లెగ్ ఫ్రాక్చర్ అంటే తమ్ముడు నువ్వు లెగ్ ఫ్రాక్చర్ పెడితే నాకు ఏమర్థం అవుద్ది? అది ఎప్పుడైందా ఎప్పుడో అయిందా లేకపోతే ఇప్పుడు నీకు ప్రస్తుతం నడుస్తుందా? కొంచెం పూర్తిగా పెట్టండి తమ్ముడు. ఈ మెసేజ్లో ఒకటి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్లో హాయ్ బ్రదర్ నాకు ఎందుకు, నేను అమ్మాయినా మీ ప్రాబ్లం చెప్పండి, జస్ట్ నేను క్లియర్ చేస్తాను అంతేగాని హాయ్ బ్రదర్ తిన్నారా ఉన్నారా, నేను తింటానో ఉంటానో అంత హ్యాపీగా ఉంటాను ఇక్కడ. మీరు నా గురించి ఏం బెంగ పెట్టుకోవద్దు. సో మీ డౌట్స్ అడగను ఫస్ట్, సరేనా? నేనైతే అవి క్లియర్ చేస్తాను. తిన్నారా ఉన్నారా ఎందు నేను అమ్మాయినా. హాయ్ బ్రదర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ సిలబస్ బుక్స్ నేమ్స్ చెప్ బ్రదర్ ఫర్ ఏపీ. తప్పకుండా బ్రదర్, ఎందుకంటే నేను అవి క్వాలిఫై అవ్వలేదు. నేను దానికైతే చదవలేదు, కానీ అయితే శ్యామ్ బుక్స్ చదువుతాను అనమాట. మా బ్రదర్ కూడా శ్యామ్లో చదువుతున్నారు, శ్యామ్ బుక్స్ అయితే చదువుతాను. అవి అయితే మంచిగా మీకు ఎక్స్ప్లెనేషన్ ఉంటాయి అనమాట. సో నేను ఒకసారి మా ఫ్రెండ్స్ ఉన్నారు శ్యామ్లో చదివేవాళ్ళు, నెక్స్ట్ బయట వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకైతే కొంచెం ఎంక్వైరీ చేసి దీనికైతే నేను చెప్తాను అనమాట. నెక్స్ట్ అన్న 5 km టైమింగ్, ఈ కామెంట్ నేను చదివాను. అనూప్ కుమార్ అంట 5 km వచ్చేసి స్టార్టింగ్ ఎవరో కూడా వేసేలేరు, అప్పటికప్పుడు ఎవరో కూడా వేసేలేరు అనమాట. మెయిన్ మీకు ఎంత రన్నర్ కన్నా సరే 5 km మీకు సెట్ కావడానికి 1 month టైం ఈజీగా పడుతుంది. మెయిన్ వచ్చేసి మీరు ఫస్ట్ టైమింగ్ పెట్టుకోవద్దు. టైమింగ్ పెట్టుకున్నారు అనుకోండి, మీరు ఫస్ట్ డిసప్పాయింట్ అయిపోతారు. వన్స్ ఒకసారి డిసప్పాయింట్ అయ్యారు అనుకోండి, ఇలా నెగిటివ్ థాట్స్ వస్తాయన్నమాట. బాబోయ్ నేను వేయలేనేమో, అక్కడ నా వల్ల కాదేమని చెప్పి ఫస్ట్ మీరు వచ్చేసి 5 km ఫినిష్ చేయడానికి ట్రై చేయండి. టైమింగ్ అయితే చూసుకోవద్దు. మెయిన్ వచ్చేసి ఫుడ్ ఏం తీసుకుంటారంటే, మీరు ఏదో పెద్ద రిచ్ పర్సన్స్ లాగా డబ్బులు ఉంటే పర్లేదు, కానీ ఒకవేళ డబ్బులు లేకపోతే మాత్రం నేను వచ్చేసి జస్ట్ ఏం కాదు, కొమ్ము శనగలు నానబెట్టి పెసలు ఒకసారి రాత్రి నానబెట్టి తెల్లవర్గాన్ని కట్టుకున్నారనుకోండి, మంచిగా అవేటి మొలకలు వస్తాయన్నమాట. దానికి మించిన ఎనర్జీ స్టామినా ఇంకేమీ ఉండదు నాకు తెలిసి. ఈ బాదం కాజు పిస్తా ఏ వాల్నట్స్ ఇవన్నీ తినేస్తారు కానీ అవసరం లేదన్నమాట. ఇదైతే న్యాచురల్, ఇది ఒకటి సరిపోదు. మెయిన్ వచ్చి బెల్లం తీసుకున్నమాట. మీరు రన్నింగ్ చేసిన తర్వాత అది బాగా యూజ్ అవుతుంది అనమాట బాడీకి కూడా. బెల్లం ఒకటి బాగా తీసుకోండి. ఇవి 3 సరిపోతాయి నాకు తెలిసి. అయితే లేదు డబ్బులు ఉన్నాయంటే పర్లేదు, మెయింటైన్ యువర్ డైట్. అన్న షోల్డర్కి 3 lines ఉన్నాయి. సారీ బ్రదర్, చాలామంది వచ్చేసి ఏంటంటే షోల్డర్ 3 lines ఉన్నాయి కదా, అది మేజర్ హవల్దార్కి ఉంటుంది అనమాట. మేజర్కి నేను ఆ రోజు జస్ట్ వీడియో చేయడానికి అంతే, పైన నా డ్రెస్ కింద ఉండిపోయింది అనమాట. పైన మా ఫ్రెండ్ ఉన్నాడు అభిషేక్ కమ్యూనికేషన్ అనమాట, హవల్దారు, వాడు డ్రెస్ వేసుకొని చేశాను. సో నేను ఎటువంటి హవల్దార్ కాదు, జస్ట్ కానిస్టేబుల్ ర్యాంకే నేను కూడా. ఒకవేళ ఎవరైనా డిసప్పాయింట్ అయ్యంటే సారీ. అన్నయ్య రింగ్ ఫింగర్ కొంచెం బెండ్ ఉంది, ఏమైనా ప్రాబ్లం? ఇంకో తమ్ముడు నా ఫింగర్ కూడా బెండేరా వాలీబాల్లో. నాకు ఇక చాలామందికి ఈ ఫింగర్స్ కొంచెం బెండ్ అవుతాయి అనమాట. భయపడద్దు, నేను జాబ్కి రాలేదా, మీరు జాబ్కి వస్తారు, భయపడద్దు. నెక్స్ట్ అన్న కెను రిక్రూటం అన్న అగ్నివీర్ రిజెక్ట్ తమ్ముడు. ఇది ఇదే కదా మురుగులే కదా, చూసి ఉంటుంది కనుక్కున్నాను. మీరు ఏంటంటే ఓకే, ఇదేంటంటే మీరు ఆర్మీలో చూసిన స్ట్రిక్ట్గా అయితే చూడటం, అది కాక ఆర్మీలో మీకు వీ షేప్ పెడతాడనమాట. ఇక్కడ మీకు వీ షేప్ కూడా పెట్టాడు, జస్ట్ నార్మల్గా పెడతాడు. మీరు అది కవర్ చేసి వచ్చేది, భయపడదు. నెక్స్ట్ జీడీ ఈవెంట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే చెప్పలేము బ్రదర్, చెప్పాను కదా. ఇంకా ఎగ్జామ్స్ అయ్యాయి కదా. మ్యాక్సిమం వచ్చేసాడు 1 month 1 or 2 months అయితే పక్కా టైం ఇస్తాడు. లీస్ట్ అయితే 2 months టైం ఇస్తాడు అనమాట. 1 month అయితే మెయిన్ ప్రాక్టీస్ చేయండి, 1 month అయితే టైమింగ్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ హాయ్ అన్న 2 lakhs కలిసినప్పుడు 2 lakhs కలిసిపోతుంది, దాన్ని రెక్టిఫై చేయడానికి ఏమైనా ఎక్సర్సైజ్ ఉందా బ్రదర్? నేను చెప్పాను ఆల్రెడీ, దీనికి సొల్యూషన్ ముందు 2 వీడియోస్లో చెప్పాను. మళ్ళీ అదే క్వశ్చన్ అడుగుతారు. ముందు ఆ వీడియోస్ చూసి రండి బ్రదర్, నేను చెప్పను దీనికి కామెంట్, ఎల్లో వీడియోస్ చూసి ఆ వీడియోలో ఉంటుంది తప్పకుండా. చెప్పాను కదా బ్రదర్, 2 కాల్ మధ్యలో పిల్లో పెట్టుకుని నైట్ టైం పడుకో, కవర్ అవుతుంది. సిఎస్ఎఫ్ ట్రేడ్మెన్ ఎగ్జామ్ ఎప్పుడు సార్? రీసెంట్గా అయింది కదా, పెడతారు ఒక 1 or 2 monthsలో. ప్రిపేర్ అవ్వడం మంచిగా, టైం ఉంటే మంచిదే కదా, ఇంకొంచెం ఎక్కువ స్కోర్ చేయొచ్చు. నెక్స్ట్ అగ్నివీర్ ఆర్మీ ఎన్ని మార్క్స్ వస్తే లాస్ట్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్ట్? అగ్నివీర్ గురించి కూడా నేను చెప్పాను మొన్న చెప్పాను. మీకు అగ్నివీర్ మార్క్స్తో సంబంధం లేదు, మీరు మినిమం అటెండ్ చేసి వచ్చండి. మా ఊళ్ళో నిజం చెప్తున్నాను, సరిగ్గా అంకిల్ రానివాడు కూడా ఎగ్జామ్ రాసి వస్తే ఎగ్జామ్ క్వాలిఫైడ్. ఇది అబద్ధం కదా, నిజం. మీకు అక్కడ మెయిన్ చూసేది మీ గ్రౌండ్ చూస్తారంతే. గ్రౌండ్ పట్టుకోండి, ఫస్ట్ బోర్డు పట్టుకోండి, ఎందుకు జాబ్ రాదు. నేను దాని గురించి అయితే ఫుల్గా ఒక వీడియో చేస్తాను అగ్నివీర్స్ గురించి. అన్న ఎస్ఎస్జిడి మెడికల్లో ఓవర్ టీత్ ఉంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? మెడికల్లో ఓవర్ బై టీత్ పన్ను మీద పన్నా ఏం ప్రాబ్లం, భయపడదు. నాక్ని ఎన్ని డేస్లో రీకంపోజ్ చేయొచ్చు అన్న? మ్యాక్సిమం దగ్గర ఒక 15 or 20 days అంతే, క్లియర్ అయిపోతుంది.
ఎవరు దుర్గేష్ అంటే టిల్లు. నెక్స్ట్ బ్రో స్టిచ్చెస్ ఇంకా టాటూ ఉంటే ఏం చేయాలి? ఇప్పటికి 4 సార్లు చెప్పాను ఈ క్వశ్చన్కి నా ఆన్సర్. 4 సార్లు 4 వీడియోస్లో కూడా చెప్పాను అనమాట. బ్రో స్టిచ్చెస్ టాటూ ఉంటే మెయిన్గా రిమూవ్ చేసుకోవచ్చు చెప్పాను కదా. టాటూతో మాత్రం వెళ్ళకన్నా అంత కష్టపడి జాబ్ ట్రై చేసినప్పుడు టాటూ అంత అవసరమా? కొంచెం జాబ్ వచ్చాక ఎంచుకోండి టాటూ. పోలీస్ జాబ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. ఎగ్జామ్ స్టార్టింగ్లో జాబ్ పోస్టింగ్ చెప్తాను బ్రదర్, ఎందుకంటే దానికి నేను కూడా ట్రై చేశాను. నాకైతే వచ్చింది ఏపీఎస్పీ. సో నేను వెళ్ళలేదు, దాని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు అగ్నివీర్ జాబ్ ప్రొఫైల్ గురించి చేయండి. 4 ఇయర్స్ గురించి ఇంకా జాబ్ ఎలా ఉంటుంది చెప్పండి. తప్పకుండా బ్రదర్. రీసెంట్గా అయితే నిన్నే కసం పీరియడ్ అయితే అయింది అగ్నివీర్స్కి. మా తమ్ముడైతే ఫోన్ చేశాడు, వాడితో అయితే నేను ఒక వీడియో చేస్తాను అనమాట. ఇప్పుడు రన్నింగ్ టిప్స్ కూడా చెప్పండి బిగినర్స్కి. తప్పకుండా బ్రదర్ చెప్పాను కదా. ఈ ఫిజికల్ ప్రాసెస్ సంబంధించి అయితే నేను ఒక వీడియో చేస్తాను. అందరూ మెడికల్ డౌట్స్ అడుగుతున్నారు కదా, సో ఇవైతే క్లియర్ చేస్తాను. చాలా థ్యాంక్ యూ తమ్ముడు. అన్న సిఆర్పిఎఫ్ ట్రీట్మెంట్ సఫాయి కర్మచారి జాబ్ ప్రొఫైల్ ఇది కూడా చదివేంత మనం. ఈ జాబ్ ప్రొఫైల్ గురించి అయితే పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయాలరా. ఈ సగం అయితే చిన్న డీటెయిల్స్ చెప్పైతే అయిపోతుంది అనమాట. సో ఈ సిఎస్ఎఫ్ కర్మచారి, నెక్స్ట్ అగ్నివీర్ కానీ, నెక్స్ట్ ఈ ట్రేడ్మెన్కి సంబంధించి కానీ ఇవన్నీ కలిపి ఒక వీడియో చేస్తాను అనమాట. అన్న నా కామెంట్ చదువు థ్యాంక్స్ అన్నయ్య. నాకు మ్యాథ్స్ రాదు అని. మ్యాథ్స్ రావట్లేదు అంటే అది పుట్టగానే వచ్చినాక మనం ఏమైనా ఆర్యభట్టలమా? నెక్స్ట్ పెద్ద అందరికీ అన్నీ రావు కదరా. ప్రాక్టీస్ చేయాలి ఆటోమేటిక్గా, అదే ఇంప్రూవ్ అవుద్ది. అదేం పెద్ద మన నెగిటివ్ పాయింట్ ఏం కాదు కదా, ప్రాక్టీస్ చేస్తే అవుద్ది. అన్న ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ గురించి ఒక ఫుల్ వీడియో చెప్తాను తమ్ముడు తప్పకుండా. ఈడబ్ల్యూఎస్ కట్ ఆఫ్ గురించి నేను చాలామంది మెసేజ్ చేశాను, కానీ నువ్వు ఒక్కడే రిప్లై ఇచ్చావు. థ్యాంక్ యూ బ్రదర్. బ్రో కమాండో జాబ్ గురించి తప్పకుండా బ్రదర్. అన్న ఐసైట్ ఉన్నవాళ్ళు లేజర్ ట్రీట్మెంట్ నేను చెప్పాను, మీరు వెళ్ళి ముందు వీడియో చూడండి. నేను మళ్ళీ చెప్తాను. చేయించుకోండి బ్రదర్, లేజర్ ట్రీట్మెంట్ బ్రహ్మాండంగా చేయించుకోండి. బ్రో యూ వాంట్ ఏ కంప్లీట్ ట్రైనింగ్ రొటీన్. ఓకే బ్రదర్, ఓకే. యూట్యూబ్లో అయితే అన్ని కామెంట్స్ చదివాను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాగ్రామ్ అయితే చాలామంది అయితే పర్సనల్ మెసేజ్ చేశారు కదా, వాళ్ళ కామెంట్స్ కూడా మొత్తం చదువుతాను చూడండి. అన్న నాకు 23 ఇయర్స్. పవన్ వంశీ అంట 23 ఇయర్స్. హైట్ ఎక్సర్సైజ్ చేస్తున్నా, ఏమైనా హైట్ ఇంక్రీజ్ ఛాన్స్ ఉందా? ఉంటుంది తమ్ముడు. మినిమం మీరు హైట్ ఎక్సర్సైజ్ కానీ చేస్తే మినిమం 1 అవర్ అట్లీస్ట్ 1 ఇంచ్ అయినా పెరిగే ఛాన్స్ అనమాట. మెయిన్ వచ్చేసి కొన్ని ఎక్సర్సైజ్లు ఉంటాయి హైట్కి, అది ఒకసారి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. లేకపోతే నాకు టైం కుదరట్లేదు అనమాట, లేకపోతే నేనే చెప్తున్నాను. సో ఉంటుంది, ఛాన్స్ అయితే ఉంటుంది. అన్న గర్ల్స్కి ఎస్ఎస్సి జీడీ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? విద్యు సిస్టర్ అంటే ఎవరో కానీ సిస్టర్ మీకు లేడీస్కి వచ్చేసి నేను అగ్నివీర్ ప్లస్ ఎస్ఎస్సి జీడీ ఈ పూర్తి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక నెక్స్ట్ వీడియో అయితే చేసి చూపిస్తాను అనమాట. తప్పకుండా చూడండి. అన్న బిట్టు నీ గురించి తమ్ముడు చెప్పిన అందాక స్మోకింగ్ చేస్తే అన్న ప్రాబ్లం అని చెప్పి అందాక ఆపే స్మోకింగ్ చేస్తే. సో అక్కడైతే నీకు ఏ ప్రాబ్లం ఉండదో. మెయిన్ ఈసీ చెక్ చేస్తారన్నమాట. నెక్స్ట్ యూరిన్ బ్లడ్ టెస్ట్ చేస్తారు. ఒక 45 డేస్ ముందైతే ఆపేసే, తర్వాత కంటిన్యూ చేసుకోవాలి. జాబ్ తిన్నారు అడుగుతారు చెప్పు. థ్యాంక్ యూ అన్న రిప్లై ఇచ్చినందుకు. ఎమ్మంట అన్న ఆపరేషన్ చేసినట్టు కనబడుతుంది. నో అయిపోయింది సార్. ఈ బ్రదర్కి అయితే నేను చెప్పాను ఇన్స్టాగ్రామ్లో. నెక్స్ట్ ప్రభా అంట నా ఎస్సీ కేటగిరీ అన్న ఏమైనా టిప్స్ చెప్పన్నా, నేను ప్రిపేర్ అవుతాను. ఎస్సీ కేటగిరీ అంటున్నావు కాబట్టి కొంచెం ఆటోమేటిక్గా మీ కట్ ఆఫ్ కూడా తక్కువ ఉంటుంది, చూసుకో మరి. కొంచెం గట్టిగా హార్డ్గా ప్రిపేర్ అవుద్ది. రాజా అంట హాయ్ బ్రో, ఫిమోసిస్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా మెడికల్లో? ఫిమోసిస్ వల్ల అంటే అదే ఫిమోసిస్ వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందని పెట్టు కదా కామెంట్. అంటే అంత మేజర్ కాదు, కానీ అది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ మెడికలే. సో నువ్వు నాకు ఫ్రీ అయినప్పుడు కాల్ చేయి, నేను నీకు చెప్తాను. నెక్స్ట్ తేజు హాయ్ అన్న. నాకు ఎందుకు తమ్ముడు హాయ్లు. నెక్స్ట్ అమూల్య ఎవరో సిస్టర్ బ్రదర్. హలో అన్న ఏపీ ఓబీసీ మేల్. ఇది నా 3rd అటెంప్ట్ అన్న. మ్యాథ్స్ 80 or 90 వస్తాయి. ఈ అటెంప్ట్కి చాలా అంటే చాలా హార్డ్గా ఇచ్చాడు. లాస్ట్ టైం నాకు 107 వచ్చాయి. ఓకే బెస్ట్ స్కోర్ బ్రదర్. నాకు తెలిసి ఎలా మెడికల్ అన్న ఇష్యూ అయి ఉంటుంది. 80-90కి ఛాన్సెస్ ఉన్నాయన్న. తప్పకుండా బ్రదర్. ఏపీ ఓబీసీ అంటున్నావు కాబట్టి పర్లేదు, 90 ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఈసారి కొంచెం కాంపిటీషన్ తక్కువ. దానికి తోడు ఏంటంటే చాలా హార్డ్ ఇచ్చాడు కదా. చూద్దాం, పోల్ పెట్టి అయితే చెప్తాను అన్నమాట. తప్పకుండా టెన్షన్ పడద్దు. నెక్స్ట్ ప్రవీణ్ అంట అన్న నేను 30 hour జీడీ ఎగ్జామ్ రాశాను. గుడ్ ఆల్ క్వశ్చన్స్ అటెండ్ చేశా.
50-60 కరెక్ట్ అవ్వచ్చు. ఇంకనే తమ్ముడు నా హైట్ ఈ తమ్ముడు డేట్ ఆఫ్ బర్త్ మొత్తం బయోడేటా మొత్తం పెట్టేసాడు రెజ్యూమ్. ఏజ్ 19. తక్కువ ఏదో తమ్ముడు, కొంచెం నాక్నీస్ అలా ఉన్నాయన్న, అండ్ నాకు 2/6 ఉన్నాయన్న, నాకు 2 ప్రాబ్లమ్స్ అన్న కొంచెం చూసి. నేను ఒక బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ అన్న, థ్యాంక్ యూ. సో తమ్ముడు అయితే నువ్వు ఏజ్ బాగానే ఉంది, నెక్స్ట్ హైట్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి, నెక్స్ట్ నాక్నీస్ అంటున్నావు కాబట్టి నాక్నీస్ వచ్చేసి మెయిన్ ఏంటంటే నేను పిల్లో గురించి చెప్పిన అదైతే ట్రై చేయు. నెక్స్ట్ 2/6 ఉన్నాయి అంటున్నావు కాబట్టి ఇప్పుడు నుంచి ఏంటంటే నువ్వు బ్లూ కట్ లైట్ స్పెట్స్ వాడడం యూజ్ చేయి. ఎందుకంటే 6/9 అనేది మరి అంత మేజర్ సైట్ అయితే కాదనమాట. 6/6 విజన్ అయితే క్లియర్, కానీ 6/9 అంటే కొంచెం కనబడదు. కానీ మెయిన్ ఏంటంటే క్యారెట్స్ కానీ ఇవి కానీ తినడం ట్రై చేయి. దాంతో ఏంటంటే చెప్పాను కదా మెడికల్లో చార్ట్స్ పెడతానని చెప్పి, అవి ఒకసారి చూసుకో. ఏం కదా అయిపోతుందిలే, భయపడకు. 2 ప్రాబ్లమ్స్ అంటే పెద్ద ప్రాబ్లమ్స్ కాదు, భయపడకు. నెక్స్ట్ ఎవరో హిందీలో నేమ్ ఉంది, హిందీ నాకు రాదు, NC వైభవ్ అంట. అన్న ST వాళ్ళకి ఏ ట్రేడ్లో అయినా హైట్ 162 సరిపోతుంది అన్న. అగ్నివీర్ అండ్ SSGD. ఇంకోటి అన్న ట్యాటూ ఉన్నాయన్న, బోత్ హ్యాండ్స్కి రిమూవ్ చేయిస్తా. మెడికల్ ఎలిజిబుల్ చెప్పాను కదా, ట్యాటూ అయితే రిమూవ్ చేయించాను, అది ఎలిజిబులే. మీకు బాడీకి ట్యాటూ ఉంటేనే ఇబ్బంది, ట్యాటూ లేకపోతే వాడికి బ్రహ్మాండంగా తీసుకుంటారు. మెయిన్ ఏంటంటే ST వాళ్ళకి ఎందులోనా సరే రిజర్వేషన్ హైట్, షెడ్యూల్ ట్రైబ్స్ అనమాట, వాళ్ళకి ఎందులోనా హైట్ రిజర్వేషన్ ఉంటుంది, భయపడుతుంది. నెక్స్ట్ జాషు, నాకు ఒక డౌట్ బ్రో, ఎప్పుడు అగ్నివీర్ 4 years చేసి కంప్లీట్ అయిన వాళ్ళు SSGD ఫిజికల్ టెస్ట్ ఇవ్వనవసరం లేదు అన్న మాట నిజమే బ్రో, తప్పకుండా. మీరు మెయిన్ ఏంటంటే అగ్నివీర్ కనుక మీరు వన్స్ ఒకసారి 4 years చేసుకుని వచ్చారనుకోండి, మీకు ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట వస్తుందన్నమాట. అంటే మీకు SSCకి వచ్చారనుకోండి, మీకు 160 మార్కులు గట్టి కొడితే 30-40 మార్కులకే జాబ్ వస్తుంది. గట్టి 50 మార్కులు జాబ్ దాటదు. 100% ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోట అంటే మెయిన్ మీరు ఫిజికల్ కూడా వేయవసరం లేదు, రన్నింగ్ వేయవసరం లేదు, జస్ట్ మీకు మెడికల్ చెక్ చేస్తారు, ఫార్వర్డ్ చెక్ చేస్తారు అంతే. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. మంచి కామెంట్ తమ్ముడు. నెక్స్ట్ అన్య నార్మలైజేషన్ మార్క్స్ ఎలా కలుస్తారు? మీకు మెయిన్ చెప్పాను కదా, నార్మలైజేషన్ మార్క్స్ వచ్చేసి అన్ని యాదవ్ అంట. నార్మలైజేషన్ మార్కులు వచ్చేసి ఆ షిఫ్ట్ బట్టి కొలుస్తారన్నమాట. ఆ షిఫ్ట్ హార్డ్ ఉందనుకోండి ఎక్కువ మార్కులు కలుపుతారు, షిఫ్ట్ ఒకవేళ ఈజీగా ఉందనుకోండి తక్కువ కలుపుతారన్నమాట. ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఇన్స్టాగ్రామ్ నేను చూడండి ఒకసారి వెళ్ళి. మొన్న ఒక 3 కామెంట్స్ అయితే మిస్ అయ్యాను. సృజన సిస్టర్ అని ఒకరిది, నెక్స్ట్ ఇంకొక సిస్టర్ ఒకరు, నెక్స్ట్ ఇంకో బ్రదర్ ఒకరు. ఆ బ్రదర్ ఏంటంటే ఫ్యాట్ బాల్స్ గురించి అడిగావు కదా బ్రదర్, పేరు సరిగ్గా గుర్తులేదు, కానీ ఫ్యాట్ బాల్స్ అడిగావు కదా, బాడీ మీద చిన్న చిన్న ఫ్యాట్ బాల్స్ వస్తుంటాయి కదా, అవి నేను కనుక్కున్నాను అనమాట మా సార్ని అయితే. కొంచెం చిన్నవి అయితే ఓకే అడ్జస్ట్ చేసేయచ్చు అంట, కానీ మరి ఈ టైప్ కానీ ఫ్యాట్ బాల్స్ ఉందనుకో కొంచెం ఇబ్బంది అని చెప్పారు. దాంట్లో నువ్వు ఇది ముక్కులో ఇది చెప్పావు కదా, అది మనకు ఒక బోన్ బయటకు వస్తుంది అనమాట. అంటే మరీ అంతలా కాదు. ఒకవేళ నువ్వు మెడికల్కి వెళ్ళి ముందు ఏం చేస్తావంటే, మెడికల్కి వెళ్ళి ముందు రోజు కాదు, 2 days ట్రై చేయనమాట. ఏంటంటే డ్రాప్స్ వేసి ఆవిరి పడ్డానికి ట్రై చేయి. మ్యాక్సిమం ఆవిరి పడితే అది కొంచెం క్లియర్ అవుద్దంట. ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అలాగే వెళ్ళానని చెప్పింది. నేను వచ్చేసి మీకు ఏంటంటే టీత్ పెట్టించుకోండి, ఏం భయం లేదు. ఫ్రంట్ది పెట్టించుకున్నా SSGDలో ఏం ప్రాబ్లం అవుతుంది, ఏం ప్రాబ్లం అవుతుంది. మీరు ఆ లైటేజ్ చెక్ చేస్తారంటే పన్ను పీకి చూడ్డారు, అది ఆలోచించండి ఒకసారి. నేను చెప్పాను కదా, ఏం భయపడుతుంది. నెక్స్ట్ తెలంగాణ వీడియో చెప్పండి అన్న. నాకు నెత్తి ప్రాబ్లం ఉంది, ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. నాది EWS అన్న, స్కోర్ చేయాలి. నెత్తి ప్రాబ్లం అంటే తమ్ముడు మరీ బాగా ఎక్కువైతే అది ఏం చేయలేం. మెయిన్ వచ్చేసి నువ్వు వాడితో పెద్ద కమ్యూనికేషన్ చేయవు కదా, నువ్వు వచ్చేసరికి ఐసైట్ గురించి చెప్తావు, నువ్వు వచ్చేసేవాడికి నీకు ఐసైట్ గురించి అడుగుతారు. నెక్స్ట్ ABCE ఈ లెటర్స్ చెప్తావు అంతే. నెక్స్ట్ నీకు అది కలర్ బ్లైండ్నెస్ అడుగుతారు, అప్పుడు చెప్తావు అంతే. అందుకని నీకు పర్సనల్ బయోడేటా ఏమీ అడగడం. సో నువ్వు ఎక్కడ నోరెప్పుకుంటా ధైర్యంగా వెళ్ళు. నీకు నెత్తి కానీ చిన్నది ఉంటే ఓకే, ఏం కాదు, భయపడకు. ఎవరో ఐఎమ్ హరీశ్వర్ రెడ్డి అంట, భయపడకు. నెత్తి గురించి మరి ఓవర్ ఉంటేనే. ఇట్స్ మై స్మాల్ అకౌంట్ బ్రదర్, ఐ ఓకే లెట్ బోత్ కొలాబరేట్ ఈచ్ అదర్, వీ బోత్ హ్యావ్ యూస్ఫుల్, ఇట్స్ ఓన్లీ ఇఫ్ యూ డోంట్ మైండ్. పునీత్ రెడ్డి, ఓకే. దీని గురించి అయితే నేను తర్వాత ఆలోచిస్తుంటా. ఈ కామెంట్ అయితే నేను చూడలేదు, డైరెక్ట్గా చదివేస్తాను కామెంట్స్, మనం తర్వాత మాట్లాడాలి. అన్నాని లోవరాజు అంట. అన్న నేను ST కేటగిరీ, నా హైట్ 162 ఉన్నాను, కానీ నీకు చెప్పాను కదా బ్రదర్, 162 ఉంటే అవుద్ది ST కేటగిరీ, భయపడద్దు. నెక్స్ట్ సాయి అంట.
బ్రదర్ మీరు మెడికల్ గురించి పెడతారు కదా, నాకు ఒక డౌట్. స్టమక్ నేవల్ బయటకు ఉంటే ఈ కామెంట్ కూడా నేను చూసాను బ్రదర్. అంత భయపడొద్దు దాని గురించి, మరీ అంత మేజర్ అయితే కాదు అది, పర్లేదు లైట్గా చూసేస్తాడు అంతే, మరీ అంత భయపడదు దాని గురించి, ఏం కాదు. సాయి మీ ఫ్రెండ్స్కి తీస్తారని చెప్పి హెర్నియా, అది మరీ ఓవర్గా ఉంటే తీసేస్తారన్నమాట. మరీ కొంచెం లైట్గా చిన్న చిన్నది ఉంటే ఏం కాదు, భయపడకాలి. నువ్వు ఫొటోస్ కూడా పెట్టావు కదా చూసాను నేను, దానికి ఏం కాదు, అది నార్మలే. నెక్స్ట్ అన్నీ 6/6 ఐ లెఫ్ట్ ఐ బెటర్ లెఫ్ట్ ఐ. నెక్స్ట్ లక్కీ అంట అన్నీ 6/6 లెఫ్ట్ ఐ లెటర్ బ్లర్గా ఉంది అన్న, రైట్ ఐ పర్ఫెక్ట్. ఏం కాదు తమ్ముడు, ఒక ఐ నువ్వు పర్ఫెక్ట్గా చెప్పగలవు అంటే రెండో ఐ నీకు అంత కాన్ఫిడెంట్గా అయితే చూడనమాట. ఫస్ట్ చెప్పినోడి టపటపడ చెప్పుకెళ్ళిపో, ఏం కాదు. నెక్స్ట్ అభినయ్ పేరు మెన్షన్ చేస్తున్నాడు. అన్న ఉమ్మనికి హైట్ వెయిట్ ఎంత ఉండాలి, ఇవన్నీ నేను చెప్తాను సిస్టర్. నెక్స్ట్ అది జీడీకి, నెక్స్ట్ అగ్నివీడికి అయితే వీడియో చేస్తాను, అక్కడే చెప్తాను నీకు. బ్రో మెడికల్ హార్డ్ ఉంటుందా? మెడికల్ అంత హార్డ్ ఉన్నాయి ఇక్కడ రాను బ్రదర్. 90% మంది రారు బ్రదర్. మెడికల్ హార్డ్ ఉంటే ఎంతోమందికి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుడు ఎవరు కూడా అన్నీ పర్ఫెక్ట్గా పెట్టడం, ఇది గుర్తుపెట్టుకోండి. గొంతుకున్నట్టు బేసిక్ భయ్య 2006లో స్టమక్ ఆపరేషన్ అయింది. మీకు రవితేజ ధర్మవరం అని పెట్టారు కదా ఈ బ్రదర్ అయితే. ఎప్పుడో నీకు 2006లో ఆపరేషన్ అయింది బ్రో, ఇప్పుడు 2026 వచ్చేసింది. నీకు పెయిన్ వస్తేనే ఇబ్బంది, మీకు చెప్పేది పెయిన్ వస్తేనే ఇబ్బంది, మీకు పెయిన్ రాకపోతే ఏం ప్రాబ్లం ఉండదు. నెక్స్ట్ పవన్ రెడ్డి అంట అన్న 4 months ముందు నా లెగ్ బోన్ క్రాక్ వచ్చింది, ఏమైనా ప్రాబ్లం అవుతుంది మెడికల్? ఏం ప్రాబ్లం అవుతుందో, ఎందుకంటే వాడు మీకు స్కానింగ్ అయితే వేయించాడు, మీ రన్నింగ్ పర్ఫెక్ట్గా పడుతుందా, ఆరు లెగ్ బ్రేకులు కానీ ఇవేం చూడమాట. మీకు ఒకవేళ పెయిన్ వస్తేనే ఇబ్బంది, పెయిన్ రాకపోతే ఏం కాదు. నెక్స్ట్ కిషోర్ అంట అన్న SSGD బుక్స్ కొంచెం చెప్పన్నా. నేనైతే ఎటువంటి బుక్స్ ప్రిపేర్ అవ్వలేదు బ్రదర్, అందుకే నేను ఈ క్వశ్చన్కి అయితే రిప్లై కూడా ఇవ్వలేదన్నమాట. కొంచెం కనుక్కొని అయితే చెప్తాను, సరేనా? సాయి వెంకటేష్ అంటే బ్రో సైట్కి నువ్వు ఫొటోస్ పంపుతా అన్నావుగా, మెడికల్ పంపిస్తాను బ్రదర్. మెడికల్ వీడియోలో మొత్తం అందరికీ పెడతాను. ఫస్ట్ అయితే మీరు ఫిజికల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి బ్రదర్. ఫస్ట్ ఇంకా మీకు రన్నింగ్ అవ్వలేదు, అప్పుడే మెడికల్ గురించి ఎందుకు అంత టెన్షను? రన్నింగ్ ప్రాక్టీస్ చేయను ఫస్ట్, దానికి పెడతాను నేను తప్పకుండా. నెక్స్ట్ రాక్సీ రాకేష్ అంట జైన్ సార్ నాది EWS కేటగిరీ టీఎస్ స్టేట్ అని పేపర్ కొంచెం కష్టం అనిపించింది. సో రీజనింగ్ నేను మ్యాక్సిమం 12 మిగతా 80 అటెంప్ట్ చేశాను. అయితే నేను ఛాన్స్ ఉందే క్వాలిఫై ఛాన్స్ ఉంటాము, ఎందుకంటే EWS కేటగిరీ దానితో ఈ తెలంగాణ అంటున్నావు కదా, మీ స్టేట్కి వచ్చేసి తక్కువ కట్ ఆఫ్స్ ఉంటాయి. దానికి వచ్చేసి మెయిన్ ఏంటంటే EWS ఇంకా తక్కువ ఉంటాయి అనమాట. సో ప్రాక్టీస్ ఏం కాదు. గొడుగు సింబల్ పెట్టారు హలో. ఇంకెందుకు గుడ్ మార్నింగ్ గుడ్ నైట్ మధ్యాహ్నం తిన్నారు లంచ్ చేశారా? SC కేటగిరీ అన్న ఏమైనా సో అయితే వీడియోస్ అన్నీ కామెంట్స్ అన్నీ అయితే కవర్ చేశాను. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక అడిగిన డౌట్స్ కాకుండా రిపీటెడ్ కాకుండా మీకు కొత్త డౌట్స్ వస్తేనే మెసేజ్ చేయండి లేదా కామెంట్ చేయండి. మళ్ళీ మీరు లేజర్ ట్రీట్మెంట్ అని, మళ్ళీ మీరు ఐసైట్ అని, మళ్ళీ మీరు పన్ను బాలేదని, బాడీ మీద టాటూలని, కాళ్ళు నాక్ని ఉన్నాయని చెప్పి మీ భయం నాకు అర్థమవుతుంది, ఓకే, ఆ భయం నాకు ఉండేదన్నమాట. కానీ వన్స్ మీకు డౌట్ క్లియర్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డౌట్ అయితే అడగొద్దు. ఎందుకు చెప్పండి, ఎన్నిసార్లు క్లియర్ చేస్తాను ఒకే డౌట్? కొత్త డౌట్స్ ఏమన్నా అడగండి, ఓకే. నెక్స్ట్ ఈ మెరిట్ గురించి అందరికీ వచ్చే డౌటే, ఆ డౌట్ అయితే నేను పోలి పెట్టయితే చెప్తాను. పోనీ ఒకవేళ మీరు నా మాట నమ్మలేదు అనుకోండి, యూట్యూబ్లోకి వెళ్ళండి, చాలామంది చెప్తున్నారు కదా ఆల్రెడీ. SC వాళ్ళకంట 70 వస్తే క్వాలిఫై అంట, నెక్స్ట్ OBC వాళ్ళకంట 95 వస్తే క్వాలిఫై అంట, 95 వస్తే డైరెక్ట్ జాబ్ ఫిక్స్ అంట. నెక్స్ట్ అలా ఫిక్స్ చేస్తారు చాలామంది అయితే, కట్ ఆఫ్లు అయితే ఫిక్స్ చేస్తారు ఆల్రెడీ. ఇంకా మా SSC బోర్డు రిలీజ్ చేయలేదు కట్ ఆఫ్లు, కానీ ఇలా ఫిక్స్ చేస్తారు అన్నమాట కొంతమంది అయితే. మీకు నా మాట నచ్చలేదు అనుకోండి, నేను చెప్పలేదు కదా ఇంకా, సో వెళ్ళండి, వాళ్ళే నమ్మండి, వాళ్ళే చెప్తారు కదా ఆల్రెడీ. మీకు 70 వస్తే జాబ్ ఫిక్స్ అన్నారు కదా, ఫిక్స్ అయిపోతారు, ఒక రన్నింగ్ చేసేస్తారు. ఫైనల్ మినిట్లో 71 వచ్చినాక ఏం చేస్తారు? వాళ్ళని అడగలరు, మీరు వెళ్ళి బాధపడాలి. సో అందుకే నా మాట విని పోల్ పెడతాను, అప్పటికి వెయిట్ చేయండి, ఓకేనా? సరే అయితే జై హింద్. మరి అందరికీ రీసెంట్గా అయితే కమాండో కాంపిటీషన్గా సెలెక్ట్ అయ్యాను, ఆల్ ఇండియా పోలీస్ మీట్కి. ఇది అయితే యాక్చువల్లీ ఫస్టే షేర్ చేసుకుందాం అనుకున్నాను, కానీ ఎవరికి కామెంట్కి అయితే రిప్లై ఇవ్వలేదు కదా, నా మీద కొంచెం కోపం ఉంటారని చెప్పి నేను చెప్పలేదు. సో నేను స్టేటస్ పెట్టింగా చాలా హ్యాపీగా ఉంది. అలాగే మీరు నాకు సపోర్ట్ కూడా చేస్తున్నారు, ఇది ఇంకా హ్యాపీగా ఉంది. ఇలాగే నన్ను సపోర్ట్ చేసి నన్ను ఇంకాస్త పైకి తీసుకెళ్తారని కోరుకుంటున్నాను.
జై హింద్ ఫ్రెండ్స్.